ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, యు ఆర్ స్ట్రాంగ్. మీరు బలవంతులు. ఎందుచేత నువ్వు బలవంతుడివి, బలవంతురాలివి అని అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీలో నిలుచున్నది కనుక, దేవుని వాక్యం మీలో నిలుచున్నది కనుక మీరు బలవంతులు. దేవుని వాక్యం మీలో నిలుచున్నది, నిలుచుంటే బలవంతులు. అయితే ఏంటంట, యు హ్యావ్ ఓవర్కమ్ ద విక్డ్ వన్. మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని జయించగలరు. దేవుడు ఇచ్చే బలం దుష్టుని జయించడానికి. దేవునికి స్తోత్రం. యవనస్తులారా గమనించండి, ఈ యవన కాలంలో మీరు బలవంతులుగా మారాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే మీరు బలవంతులుగా ఉందురుగాక. బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సాతానుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మిమ్మల్ని స్ట్రాంగ్ కాదు, వీక్గా చేయాలని చూస్తున్నాడు. ఎట్లా ఉంచాలని? ఆర్ యు వీక్? చెప్పండి. యు ఆర్. నేను మీరు ఎట్లా ఉన్నారని అడగలేదుగా, నేను అడిగింది ఏంటి? ఆర్ యు వీక్? అది సమాధానం. మరి ఎవరు మీరు? యు ఆర్ స్ట్రాంగ్. మీరు బలవంతులు. దేవుడు మీరు బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి సాతానుడు బలహీనపరచాలని చూస్తున్నాడు, నాశనం చేయాలని చూస్తున్నాడు. దేవుడేమో మిమ్మల్ని బలవంతులుగా చేసి ఆ దుష్టుని జయించే వారిగా చేయాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఏ దుష్టుని? నిన్ను బలహీనపరచాలని ప్రయత్నిస్తున్న దుష్టుడు ఉన్నాడే, అపవాది ఉన్నాడే, ఈ లోకముందే లోకపు ఆశలున్నాయే, వాటన్నిటిని నీవు జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉండాలని ఆశపడుతున్నావు?